ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఈ ఇది పండగల సీజన్ స్టార్ట్ అయ్యింది. దసరా అనో, దీపావళి అనో, క్రిస్మస్ అనో, లేకపోతే న్యూ ఇయర్ అనో, లేకపోతే సంక్రాంతి అని అలా పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ పండగల్లో ఈ బంగారు వ్యాపారస్తులు కానీ, వస్త్రాలు వ్యాపారం చేసేవారు కానీ, లేకపోతే ఫర్నిచర్ అమ్మేవారు కానీ ఒక్కటి మనకి పెద్ద బోర్డుతో వాళ్ళు ఆ షాప్ ముందు పెడతా ఉంటారు. ఏంటంటే బంపర్ ఆఫర్ అని ఒకటి, రెండోది ఆఫర్ అనే మాట కూడా వాడతారు. ఏంటి ఆఫర్ అంటే ఇవ్వబోయేది, అలానే ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నదని అర్థం. ఆఫర్ అంటే ఇవ్వబోయేది, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదనేది అర్థం ఆఫర్ అంటే. మరి ఆఫరింగ్ అంటే మరి దానికి కూడా అర్థం ఉంటుంది కదా. ఇక బైబిల్లో ఈ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హిబ్రూలో కానీ, గ్రీక్లో కానీ, అలాగే ఫినిషింగ్ ఇంగ్లీష్లో కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా పదాలు వాడారు. అవన్నీ కూడా ఆ అంశానికి, ఆ ఒక్క మాటకి, ఆ ఒక్క భావానికి దగ్గరగా ఉండేవి. ఏంటంటే ఆఫరింగ్ అనే మాట వాడారు. ఈ ఆఫరింగ్ అనే మాటకు సమర్పణ, అర్పణ, కానుక, దానము, బలి, నైవేద్యం, ఇవన్నీ తెలుగు పదాలు ఆఫరింగ్ అనే దానికి వాడబడ్డాయి. ఇవన్నీ కూడా ఈ డిక్షనరీస్లో చూస్తే ఈ పదాలన్నీ కూడా ఉంటాయి. అలాగే మా ముందు మాట్లాడిన పెద్దలు, సువార్థికులు, వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు ఇలాంటి అవకాశం వచ్చేటప్పుడు వారు కూడా తెలియజేసిన పదాలు ఇవే. అందుకని సమర్పణ, అర్పణము, కానుక, దానము, బలి, నైవేద్యము అనే మాటలు మరి ఈ యొక్క ఆఫరింగ్ అనే పదము బట్టి వాడబడాయి. అంతేకాకుండా సంథింగ్ ఆఫర్డ్ ఇన్ వర్షిప్ ఆర్ డివోషన్, సాక్రిఫైస్ అనే మాట కూడా వాడారు. దానికి ఏంటంటే త్యాగము లేక బలి అనే మాట ఉపయోగించారు. సరే, మరి అయితే జనరల్గా ఇది ఎక్కువ సేవకులు మీటింగ్ కాబట్టి ఈ సేవకుల మీటింగ్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటారు జనరల్ టాపిక్స్ కన్నా. అందుకని ఈ ఆఫరింగ్ అనే దాన్ని, ఆ వర్డ్ని, ఇంగ్లీష్ వర్డ్ని హిబ్రూ భాషలో ఏం మాట్లాడారు, ఎలా అన్నారనేది ఒకసారి మనం చూద్దాం. ఈ హిబ్రూ వర్డ్లో ఏంటంటే కోర్బాన్, KOBAN ఒక పదం వాడారు. రెండోగా ఏ పదం అంటే QORBAN, కోర్బాన్ అని వాడారు. దానికి హిబ్రూలో దాని అర్థం ఏమిటంటే సంథింగ్ ప్రెజెంటెడ్ టు గాడ్. ఈ హిబ్రూ వర్డ్ దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏమైనా వాడారంటే సంథింగ్ ప్రెజెంటెడ్ టు గాడ్ అని వాడారు. దాంట్లో ఇంకా చిన్నగా ఇంకో 2 మాటల్లో దాన్ని కుదించి చెప్పడం జరిగింది. ఏంటంటే టు గివ్ అని మాట వాడారు, అలానే టు రిసీవ్ అనే మాట వాడారు ఈ హిబ్రూ లాంగ్వేజ్లో. అంటే ఇచ్చేది, తీసుకునేది కూడా, 2 కూడా ఆ పదాల్లో అర్థం వస్తూ ఉన్నారు. అది హిబ్రూ వర్డ్కి ఉన్న అర్థం ఇంగ్లీష్లో. మరి రెండవదిగా దీంట్లో ఇంకొక మాట ఏం వాడారంటే బిబ్లికల్ మీనింగ్ వచ్చేటట్లు ద యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు గాడ్. ఆ వర్డే దాన్నే ఇంకొక రకంగా, ఇంకో దానిగా వాడేది ఏంటంటే బిబ్లికల్ మీనింగ్ వచ్చేది ది యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు గాడ్ అని ఆ హిబ్రూ భాషలకు ఉన్న ఇంగ్లీష్ అనువాదం అది. రెండవదిగా ఆఫరింగ్ అనే మాటకి గ్రీక్లో ఏం వాడారు అనేది మనం చూద్దాం. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే నా పాఠానికి సంబంధించింది కాదనుకోకండి. ఎందుకంటే ఒక అంశాన్ని చెప్పాలనుకునేటప్పుడు దాని ముందు, దాని వెనక ఆ అంశం విషయంలో మనం తెలియజేసినట్లయితే, మనం విశదీకరిస్తున్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. అందుకని ఈ గ్రీక్ వర్డ్లో ఏం మాట్లాడారంటే ప్రోస్పోరా అని ఒక వర్డ్ యూజ్ చేశారు. ఏంటంటే PROSPHORA అని ఒక మాట వాడారు.
రెండోది ఏంటంటే డోసిఎస్ అంట, అంటే డిఓఎస్ఐఎస్ అని ఒక మాట వాడారు. ఇంకొక మాట ఏంటంటే ఎనాసిస్ అని ఒక మాట్లాడు. AINASIS, ఎనాసిస్ అని వర్డ్ మాట్లాడు. ఇవి దేనికి సంబంధించిందంటే గ్రీకులో ఉన్న పదానికి సంబంధించిన ఈ వర్డ్స్. బిబిలికల్ మీనింగ్ ఏంటంటే ది యాక్ట్ ఆఫ్ గివింగ్ ఏ గిఫ్ట్ టు గాడ్, అంటే మనము దేవునికి ఒక బహుమానం ఇచ్చేదిగా ఈ మాట మనకి తెలియజేస్తూ ఉంది. దాన్ని బిబిలికల్ మీనింగ్లో చాలా సులువుగా, చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు ద యాక్ట్ ఆఫ్ గివింగ్ ఏ గిఫ్ట్ టు గాడ్ అని మాట్లాడారు. ఇది గ్రీక్ వర్డ్. మరి ఇంగ్లీష్ పదానికి వచ్చేటప్పుడు ఆ ఇంగ్లీష్ పదంలో నుంచి, ఇంగ్లీష్ పదమే ఆఫరింగ్ అనేది, ఈ ఆఫరింగ్ అనే పదానికి తెలుగు మాటలు ఒక 5-6 తెలియజేశారు. అన్నీ కూడా ఎట్లాంటివంటే ఒకదానికి ఒకటి సంబంధించినవే, వేరేది కాదు. మనం ఒకటి ఆలోచిస్తే ఒక మాటను తీసుకున్నాం అనుకోండి, మామిడికాయ అని తీసుకుంటే దాంట్లో మామిడికాయ ఉంటే మామిడి పండు, ద మీనింగ్ అంటే ఎందులో నుంచి వచ్చింది? ఆ మామిడి కాయ నుంచే మామిడి పండు వచ్చింది. సిమిలర్ వర్డ్స్ మనం తెలుసుకోవడానికి ఈ యొక్క పదాలు వాడారు. ఏంటి అంటే ఆఫరింగ్ అనే దానికి ఇంగ్లీష్లో నుంచి తెలుగుకి వచ్చేటప్పటికి నేను ప్రారంభంగా చెప్పాను కదా, సమర్పణ, అర్పణ, కానుక, దానము, బలి, నైవేద్యం, ఈ మాటలన్నీ కూడా ఆఫరింగ్ అనే ఒక ఆంగ్ల పదానికి తెలుగులో వారు తెలియజేసింది. కాబట్టి ఇవి చాలా దగ్గరగా ఉంటాయి. మరి అలా అయితే ఈ ఆఫరింగ్ అనేదానికి, కానుక అనేదానికి పాత నిబంధన గ్రంథంలో 5 రకాలుగా ఆ యొక్క ఆఫరింగ్స్ ఆర్ సాక్రిఫైసెస్ అనే మాటలో దానికి సంబంధించి చాలా గొప్పగా వాడారండి. ఆ 5 కూడా చెప్పడానికి నాకు టైం ఉండదు, కాకపోతే నేను జనరల్గా విషయాన్ని తెలియజేస్తాను. ఈ 5 ఏంటంటే, ఒకటి, ఇజ్రాయేల్స్కి తండ్రి అనే దేవుడు ఈ విషయాలు చాలా కులకుశంగా వివరించారు. ఎందుకంటే ప్రారంభంలో తండ్రి అనే దేవుడు, యెహోవా దేవుడు ఈ పని చేయడానికి లేవీయులను ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నారో, ఏర్పాటు చేసుకున్న ఆ వంశం వారి ద్వారా ఎలాగ చేయాలో, ఎలాగ అర్పించాలో, ఏం చేయాలనేది కూడా లేవీ కాండంలో చాలా విపులంగా తెలియజేశారు. ఆ అధ్యాయం మనం చదువుకుంటే ఆ బుక్ తప్పనిసరిగా దాని గురించి, అంటే ఆ ఇజ్రాయేల్స్ దేవుని బిడ్డలు, ఏర్పాటు చేసిన జనాంగము దేవునికి ఇష్టముగా ఎలాగా వారు ఎలాంటి బలులు అర్పించారు, ఏ రకాలుగా అర్పించారు అనేది మనకు తెలుస్తుంది. నేను ఉదాహరణగా ఆ పేర్లు చెప్తాను, కానీ దాని మీద వివరణ నాకు టైం లేక ఇవ్వలేను. అది వివరణ కూడా ఉంది, కాకపోతే టైం బట్టి మనం కూడా ఒక విషయాన్ని తెలియజేయాలి. కాబట్టి ఏముందంటే బైబిల్లో ఆ సమర్పణ గూర్చి లేవికాండంలో పూర్తిగా వివరిస్తూ ఇది ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం వచ్చేటట్లు కూడా ఇచ్చారు. ఏంటంటే అర్పణలు సమర్పించే పద్ధతులను వివరిస్తూ ఇందులో మొదటగా దహన బలి, రెండవదిగా ధాన్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనే 5 రకాల బలులు ఇజ్రాయేల్స్ దేవుణ్ణి, తండ్రి అయిన దేవుని ఆరాధించేటప్పుడు ఈ పద్ధతులు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినట్లు వాళ్ళు చేశారు. అది దేవుని విధి అని కూడా తండ్రి అయిన దేవుడు తెలియజేశారు. అందుకనే 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 11a ఈ విషయాన్ని అసలు ఎందుకు అంటే మామూలుగా చెప్తే చేశారా, వాళ్ళ ఆలోచన బట్టి చేశారా, ఎలా చేశారనేది అక్కడ వచనం మనకు తెలియజేస్తా ఉంది. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా బిడ్డలు చదివి సహోదరులు నాకు చదివి వినిపిస్తే నేను వేగంగా నాకు ఇచ్చిన 30 నిమిషాల్లో ఈ అంశాన్ని ఎంతవరకు నేను ప్రజెంట్ చేయగలను అంతవరకు ప్రజెంట్ చేస్తాను. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 11a చూడండి ఒక్కసారి. అంటే ఏ రకంగా ఇచ్చాడంటే జనరల్ స్టేట్మెంట్ లాగా కానీ, లేదా జనరల్ కాషన్, హెచ్చరిక కానీ, ఇది ఒక విధి అని తెలియజేశారు. చూడండి 2వ దినవృత్తాంతాలు
ఉదయం సాయంత్రమును ఎనీ వన్. థ్యాంక్ యూ, చాలా ఎక్కువ మంది చదువుతున్నారు. కాకపోతే ఒకరైతే నాకు క్లియర్గా అనిపిస్తుంది. నాకు మీన్ చూడండి, అక్కడ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అన్నీ చేస్తారు. చివరి భాగం చదవండి ఒకసారి. ఎస్, మనకి అవసరమైన వాక్యం ఏంటంటే చదవాలి. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి ఈ రకమైన అర్పణలను అర్పిస్తున్నామని వాళ్ళు తెలియజేశారు. ఎవరిష్టం అదండి? వారు నమ్ముకున్న యెహోవా దేవుని యొక్క ఇష్టం మేరకు, అభిష్టం మేరకు విధి అని అంటే చెయ్యాలి అని చెప్పిన ప్రకారము వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే క్రొత్త నిబంధన ప్రకారము మరి ఏమని చెప్పారు? క్రొత్త నిబంధనలో కూడా ఒకటే, చిన్న చేంజింగ్స్ కానీ ఉద్దేశం మాత్రం ఒకటే. దేవుడు వారి బిడ్డలతో ఈ 10వ భాగం కానీ లేకపోతే ఆయన అర్పణలు కానీ అన్నిటికీ కూడా చాలా క్లిష్టంగా చాలా విపులంగా తెలియజేశారు. దేనికి తెలియజేశారంటే నా బిడ్డలకు తెలియకుండా ఆయనకి ఇష్టం లేదని. రెండోది ఏంటంటే ఎలా చేయాలో, చేస్తే మరి దేవునికి ఇష్టమో దాని విధి అనేది బిడ్డలకు తెలియజేశారు. అందుకని ఏం చేశారంటే క్రొత్త నిబంధన ప్రకారము సేవకులైన లేకపోతే మరి సంఘ కాపరులకు కానుక ఇవ్వడం అనేది దేవుని పనిని కొనసాగించడానికి. అంటే ఈ కానుకలు ఇవ్వడం అనేది పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ దేనికి మనం ఇస్తున్నామంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే మా సేవకుల అంటే దేవుని పనిని కొనసాగించడానికి ఈ కానుకలు ఇవ్వడం జరుగుతుంది. రెండవదిగా ఏంటంటే సేవకుల అవసరాలను తీర్చడానికి ఒక మార్గం ఇది. ఎందుకంటే మరి దేవుని సేవ చేయడానికి ఒక వంతు, రెండోది సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క మరి బాధ్యతలను స్వీకరించి వారికి ఏ అవసరాలు ఉన్నాయో అవి మన సేవకుడి ద్వారా చేయటానికి, మూడవదిగా ఏంటంటే సేవకుల యొక్క అవసరాలు తీర్చడానికి ఈ కానుకలు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకు ఇచ్చాము అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఆలోచించరు. ఏదో రొటీన్గా ఇవ్వాలి, ఏదో కానుకలు పట్టుకోవడానికి ఆ కానుకలు కర్ర తీసుకొని వస్తే దాంట్లో వేసేస్తుంటారు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడిచ్చిన విధి ఏంటంటే అక్కడ ఆ లేవీయులందరూ కూడా వారికి అదే పని, దేవుని పని వాళ్ళు చేయడం, అక్కడ వచ్చినవి వారు తీసుకోవడం, భుజించడం, వారి యొక్క అవసరాల నిమిత్తం దాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. సేమ్ మేనర్స్ నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పుడు కూడా అదే సూచన, పెద్ద డిఫరెన్స్ లేదు. ఏంటంటే సంఘములో ఉన్న ముందు దేవుని యొక్క పని జరిగించడానికి ఆ కానుకలు వాడుకోవాలి. రెండవదిగా ఏంటంటే సంఘములో ఉన్న పరిశుద్ధులు లేక సంఘ అభివృద్ధి కొరకు వాటిని వినియోగించాలి. ఆ పరిశుద్ధులు కావలసిన అవసరతలు కూడా ఏంటో గ్రహించి అవి వాటికి మరి వినియోగించాలి. మూడవదిగా ఏంటంటే సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకులకు అవసరాన్ని కూడా ఇది మనం ఉపయోగించబడాలి. ఎందుకంటే దానికి ఇవ్వడం అనేది పని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది అనేది ముందుగా ఇచ్చే ప్రతి ఒక్క దైవ సేవకుడు కానీ మన సంఘంలో ఉన్న సహోదరులు కూడా ఏం ఆలోచించాలంటే ఇది నేను ఇస్తున్నానంటే అది దేనికి ఉపయోగపడుతుందంటే దేవుని యొక్క పనికి ఉపయోగపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న 10వ భాగం యొక్క సూత్రము నుండి ఈ యొక్క విషయం ఉద్భవించిందండి. పాత నిబంధన గ్రంథములో నుంచే ఈ సూత్రం లేకపోతే ఇవ్వడం అనేది ఎందులో నుంచి ఉద్భవించిందంటే అది పాత నిబంధన గ్రంథం నుంచే అది మనకి మరి తెలియజేయబడింది. అయితే క్రొత్త నిబంధనలో ఇది మరింత స్వేచ్ఛందంగా, అంటే ఎవరు మన హృదయంలో వారు నిశ్చయించుకునేది అది ఇవ్వాలి.
ఇది ఎంత ఇవ్వాలని పాత నిబంధన గ్రంథంలో అయితే స్ట్రిక్ట్గా ఉంది. కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి ఏంటంటే స్వేచ్ఛందంగా, భాగస్వామ్యం మరియు కృతజ్ఞతతో కూడిన చర్యగా అది పరిగణిస్తుందండి. అంటే మనకు మనముగా స్వతహాగా నిర్ణయించుకోవాలి, నేను ఇంత అభివృద్ధి చెందాను, నాకు ఎంత వస్తుంది ఇన్కమింగ్, నేను దేవునికి ఇవ్వాలి. ఆ పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఆ ఎంత ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ నువ్వు క్రొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పటికి నీ మనసులో, నీ హృదయంలో నీవు అభివృద్ధి చెందిన కొలిది దేవునికి కానుకలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే దేవుని యొక్క కార్యములు, పనులు, దేవుని యొక్క మరి పని ఆ కార్యాలు జరగడానికి మనం ఇవ్వాలి. రెండోదిగా సంఘ అభివృద్ధి కొరకు, అవసరతల కొరకు ఇవ్వాలి. మూడోదిగా సంఘ సేవకులకి కానుకలు ఇవ్వాలనేది మరి ఇది తెలియజేస్తుంది. ఇది ఇవ్వడంలో కూడా ఎలా ఉండాలంటే ఒక భాగస్వామి, నేను కూడా ఒక పార్ట్గా ఉండాలి. సంఘంలో ఉన్నాను కాబట్టి, ఆ క్రీస్తులో నేను ఒక భాగమై ఉన్నాను కాబట్టి, సంఘానికి ఒక భాగ్యమై ఉన్నాను కాబట్టి, ఆ భాగం ప్రకారం నేను ఎంతో కొంత ఇవ్వాలనేది ప్రతి ఒక్క విశ్వాసి అనుకోవాలి. అందుకని అంతేకాకుండా కృతజ్ఞతతో కూడిన చర్యగా దాన్ని పరిగణించాలి. మనకి దేవుడు ఉదయం లేచి సాయంత్రం వరకు, నైట్ పడుకున్నట్టు వరకు ఎన్నో సహాయం చేస్తున్నాం. ఆ సహాయాన్ని కృతజ్ఞతగా మరి ఆదివారం నాడు మన అందరం కూడుకునేటప్పుడు ఆరాధనలో తప్పనిసరిగా వారి సంఘాల్లో మన ఇచ్చుట్లో మాత్రం ఇది విషయాన్ని తెలియజేసింది. కాబట్టి అయితే క్రొత్త నిబంధన కానుకలు ఇవ్వడం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం మాట్లాడదు. ఎందుకంటే నా టాపిక్ అది, నాకు వేరే ఉంది. అంటే ఈ 5 రకాలు చెప్పాను కదా, బలుల్లో లేదా అర్పణలో, ఇది ఒక్కొక్కటి వివరిస్తే ఆటోమేటిక్గా గంట అయిపోతుంది. అంతా మనకి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్నే షార్ట్ కట్ చేసుకొని ఉన్న టైంలో ఏది ఎసెన్స్, ఏది ముఖ్యమైనదో అవేమి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పాత నిబంధన తండ్రి అయిన దేవుడు ఏ రకంగా దీన్ని నియమించాడో, ఎలాగ చేయమన్నాడో పాత నిబంధన గ్రంథంలో ఉన్న అప్పుడు ఉన్న తన బిడ్డలకు, క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని, ఎలాగ ఇవ్వాలి అనేది, ఉద్దేశంతో ఇవ్వాలనేది మనం తెలియజేసాం. కానీ కానుకలు ఇవ్వడం అనేది దేవుని పట్ల భక్తి, ప్రేమ మరియు కృతజ్ఞతతో కూడిన అంశం అండి. ఇవ్వడం అనేది, కానుక ఇవ్వడం అనేది దేవుని పట్ల భక్తి, ప్రేమ మరియు కృతజ్ఞతతో కూడిన మరి విషయమై తెలియజేస్తుంది. దీంట్లో చాలా మంచి మాట వాడారండి. బలవంతంగా ఇవ్వాలని ఎక్కడా లేదు. నువ్వు ఎంతైతే అనుకున్నావో, ఏదైతే నీ అభివృద్ధో, ఏదైతే నీకు రాబడి వస్తుందో, ఏదైతే నీకు సంతోషమో, అందులో నీవే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మాత్రం, దీంట్లో మాత్రం ఎవరికి బలవంతం లేదు. ఎందుకంటే బలవంతంగా ఉండేది ఎక్కడ ఉన్నది అంటే పాత నిబంధన గ్రంథంలో 10వ వంతు తప్పనిసరిగా నీకు వచ్చిన ఆదాయంలో ఇవ్వాలి. అది స్ట్రిక్ట్లీ కాషన్. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ క్రొత్త నిబంధన విషయానికి వచ్చేటప్పటికి కానుకలు కృతజ్ఞతతో కూడా ఇవ్వాలి, భక్తితో ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. ఇది బలవంతంగా ఇవ్వకూడదు, బాధ్యతగా ఇవ్వాలటండి. ఇదే రెస్పాన్సిబిలిటీ. అంటే నేను దేవుని ఎడల ఎన్నో మేలులు పొందుతున్నాను కాబట్టి అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతగా కానుకలు ఇవ్వాలండి. రెండోది, దేవుని పనికి మద్దతు ఇచ్చేటట్లు ఉండాలటండి. దేవుని యొక్క పనికి కానుకలు ఏమై ఉండాలంటే మద్దతు ఇవ్వాలంటే వారు చేస్తున్న దాన్ని ప్రోత్సహించాలి. చూడండి, కానుకల విషయం దేవుని పనిని కొనసాగించడానికి సహాయపడుతుంది. ప్రత్యేకించి సేవకుల అవసరాలకి, అలాగే సంఘ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. 3 things అండి. అక్కడైనా అదే పద్ధతి, ఇక్కడైనా అదే పద్ధతి. ఏంటంటే కానుకలు విశ్వాసులు దేవుని పనిని కొనసాగించడానికి సహాయపడుతుంది. రెండవదిగా సంఘ అవసరాలకి, సంఘంలో ఉన్న బిడ్డలకు చాలా ఉన్నాయి. దీంట్లో ఏ రకంగా కానుకలు ఇవ్వాలనేది మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ప్రాక్టీస్, దేవుని యొక్క సువార్త గురించి వాడతాం, ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని దర్శించడానికి వాడతాం, ఎవరైనా శోధనలు ఇబ్బందుల్లో ఉంటే వారిని పరామర్శించడానికి వాడతాం. ఏమండి, 4వది ఏంటంటే ఎవరైనా దిక్కులేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం బాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దర్శించి వారికి ఉన్న పరిస్థితిని బట్టి మనం వారికి సహాయం చేయడం జరుగుతుంది. 5వదిగా ఏంటంటే మరి
దిక్కులేని పిల్లలను కూడా ఆదరించడానికి దీన్ని మనం వినియోగిస్తూ ఉంటాం. ఇది రెగ్యులర్గా మనకు తెలిసింది. అంతేకాకుండా అక్కడ తెలియజేసిన ఇంకో విషయం ఏంటంటే, దేవుని పనిని కొనసాగించడానికి సహాయపడుతుందనే ఉద్దేశం మనలో ఉంటే, ప్రత్యేకించి సేవకుల అవసరాలు తీర్చడానికి మన వాళ్ళకి ఇవ్వాలండి. ఇది ఎక్కువ మంది సంఘాల్లో సంఘ సేవకులు చెప్తూనే ఉంటారు, కానీ ఇవ్వడంలో మరి సంఘ సహోదరి సహోదరులు, పరిశుద్ధులు, విశ్వాసులు ఇవ్వడంలో కూడా చాలా డిఫరెన్సెస్ ఇస్తారు. అందుకని మనం ఇస్తున్నది దేవుని పని జరుగుతుంది అనేదానికి. రెండోది ఏంటంటే, నాకు చేసిన మేలు గురించి దేవుని కృతజ్ఞత తెలపడానికి. మూడవదిగా ఏమిటంటే, సంఘ కాపరులకు, సంఘ సేవకులకు వారి అవసరాల కొరకు కూడా మనం ఇచ్చేవాళ్ళమై ఉండాలి, ఇవ్వాలని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఏంటంటే, మీరు ఒకసారి మనం ఆలోచిద్దాం. వారు ఎంతో కష్టపడి వారి భార్య బిడ్డలను విడిచి, వారి కుటుంబాలను విడిచి దేవుని సేవ చేయడానికి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మరి ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు మనకి. బిలీవింగ్, మనం నమ్ముతున్నాం, ఓకే. కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే పైనుంచి ఏదో ఒక మంత్రం వేస్తే దిగదు కదా. కాబట్టి సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ, దేవుని బిడ్డలందరూ కూడా ఒక సంఘ కాపరి యొక్క మరి సంఘ కాపరికి వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా కానుకలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. అది చాలా ముఖ్యం. ఎందుకంటే నేను వాళ్ళ ద్వారా ఎన్నో సత్యవాక్యాలు నేర్చుకున్నాను. నా విశ్వాసం బలపడడానికి గొప్ప వాక్యాలు నేర్చుకున్నాను. అందును బట్టి నా విశ్వాసం బలపడుతుందంటే అది కేవలము సంఘ కాపరుల ద్వారా, సువార్థికుల ద్వారా బోధ కార్యక్రమం మరి జరుగుతుంది. కాబట్టి ఇచ్చుట్లో మాత్రం ఆ గుర్తు చేసుకొని ఇచ్చే ప్రతి సహోదరు కూడా ఇవ్వాలి. మూడవదిగా ఏంటంటే, కృతజ్ఞతతో ఇవ్వాలటండి. అది నేను చెప్పిందే, ద సేమ్, కాకపోతే వివరణ ఇస్తున్నాను. ఏంటంటే, కానుకలు దేవుడిచ్చిన ఆశీర్వాదములకు, మేలులకు విశ్వాసులు కృతజ్ఞతగా వ్యక్తపరిచే మార్గం అటండి. ఏంటి ఆ మార్గం అంటే, కానుకలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలకు, మేలులకు కృతజ్ఞతలుగా వ్యక్తపరిచే మార్గం ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరూ కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవ్వడం అనేది కొంతమంది రొటీన్గా ఇస్తారు, కొంతమంది తెలిసి ఇస్తారు, కొంతమంది లేదు, ఏదో ఇవ్వాలి కదా, సంఘానికి వెళ్తే వాళ్ళు తెస్తారు, అంటే కానుకలు కదా తెస్తారు ఇవ్వాలని. కానీ ఇచ్చేటప్పుడు ఇచ్చే ప్రతి వారికి కూడా ఎందు నిమిత్తం ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకొని ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఎస్, నేను బెనిఫిట్ పొందాను, నేను ఎన్నో లాభాలు పొందాను, మేలులు పొందాను, నేను ఎన్నో సహాయాలు పొందాను సంఘం ద్వారా, సంఘంలో ఉన్న కాపర ద్వారా, అదే దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క దీవెనల ద్వారా నేను పొందాననే గొప్ప విషయాన్ని గుర్తుపెట్టుకొని కృతజ్ఞతగా ఇవ్వడం అనేది కానుకలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి సంఘ సేవకులకు ఆ రకంగా మనం ఇచ్చినట్లయితే సంఘము ఆశీర్వదింపబడుతుంది, సంఘము ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే సంఘ కాపరులు కూడా వాళ్ళు దుఃఖపడి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా అది ఫలించి విశ్వాసం మనందరికీ కూడా. కాబట్టి ఇవ్వడంలో మనస్ఫూర్తిగా, స్వచ్ఛందంగా మనం ఇవ్వాలి, అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. ఒకసారి మనం చూద్దాం, లేవీకాండం 27వ అధ్యాయము 30వ వచనంలో ఏమని చెప్పారంటే, రెండు మాటలు అక్కడ తెలియజేశారండి ఇవ్వడం గురించి. ఏంటంటే ఆ భావం దశమ భాగం అని తెలియజేశారు. అంతేకాకుండా ప్రతిష్ఠితము అని చెప్పారండి. ఈ ప్రతిష్ఠితము అనే దానికి ఇంగ్లీష్ వర్డ్ ఏం చెప్పారంటే, ఇట్ ఈజ్ హోలీ టు లార్డ్. అది ఇవ్వాలి అంతే, దేవుడి నిర్ణయం, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క విధి. అందుకని చెప్పారు. మనం చదివాం కదా ఇందాకలా 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 11లో దేవుని యొక్క విధి. మన దేవుడి ఇష్ట ప్రకారం ఆరాధిస్తున్నాం కాబట్టి ఈ ప్రకారంగా చేయాలి. అదే విషయాన్ని ఇక్కడ ఏం చేశాడంటే దశమ భాగం గురించి వివరించారు. అదే ప్రతిష్ఠాతము దాన్ని కూడా మనం ఆ మాటను వాడారు అక్కడ. ఆ దానికి అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ హోలీ టు గాడ్ అని వాడారు. అలాగైతే మరి దేనికి ఇవ్వాలి సేవకులకి అనేది క్వశ్చన్. ఇప్పుడు నేను అసలైన పాఠానికి వచ్చాను. త్వరగా ఈ వాక్యాలు మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఆ విషయాలు మీకు ఎందుకు తెలియజేశాను అంటే మనందరం కూడా తెలుసుకోవాల్సిందే అని కాదు,
కానీ ఎవరైనా తెలియలేని వారికి కూడా ఈ విషయాలు మనం తెలియజేయాలి. ఈ యొక్క ప్రీచర్స్ ఫెలోషిప్ అనే ఒక గొప్ప కూడిక ఒక ఉద్దేశం ఏంటంటే సమస్తమును ప్రతిదీ కూడా దేవుని బిడ్డలకు తెలియజేయడం అనే దృక్పథంతో ఏమైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సహకరించడానికి అందరం ఐకమత్యంగా ఉండి దేవుని సేవలో కొనసాగడానికి గొప్ప ఉద్దేశంతో ఈ ప్రీచర్స్ ఫెలోషిప్ అనే సంస్థ ఏర్పడడం ఇప్పటి వరకు కూడా నెలలు ఇంచుమించుగా జరిగింది. ఇది 106వ సువార్తకుల సహవాస కూటమి. కాబట్టి ఎందుకు ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి అనేది మనం ఇప్పటి వరకు అవుట్లైన్గా నేర్చుకున్నాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ కొరింథీయులకు రాస్తూ 16వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇది పరిశుద్ధుల కొరకైన కానుకలు. అంటే మనం ఎవరికి ఇస్తున్నామంట? పరిశుద్ధులకు వినియోగించేటట్లు ఉపయోగపడేటట్లు ఈ కానుకలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. గలతీయులకు రాసిన అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44 నుంచి 47 వరకు మనం చూసినట్లయితే విశ్వసించిన వారందరికీ కూడా అక్కడ టెక్స్ట్ అంతా ఎలా ఉంటుందంటే 44-47 వరకును వాళ్ళు దేనికి ఉపయోగించాలో చాలా క్లియర్గా తెలియజేశారండి. మనకి దాంట్లో 2 పదాలు మనం తీసుకుందాం. ఏంటంటే విశ్వసించిన వారందరూ, ఎవరైతే విశ్వాసముతో దేవుని యొక్క సంఘంలో కొనసాగుతున్నారో వారందరూ కూడా చిరాస్తులు అమ్మి వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకున్నారు. దేనికి అట్టే పెట్టుకున్నారంటే ఇంటింటా రొట్టె విడిచడానికి, ప్రతి ఆదివారం దేవాలయంలో ఆరాధించడానికి. అంటే ఆరాధించడానికి వాళ్ళు మరి కూడబెట్టిన ధనము దానికి వెచ్చించినట్లుగా, అలానే మరి ఎవరైతే దేవుని యొక్క సేవ చేస్తున్న సువార్తకి విషయంలో కూడా ఆ ధనాన్ని వెచ్చించడానికి, సువార్త సేవ చేస్తున్న సేవకులకు కూడా వినియోగించడానికి అక్కడ తెలియజేసిన ప్రకారము ఈ 3 పద్ధతుల విషయమై అక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. ఏంటంటే డానికి, ఇంటింటా వెళ్ళి రొట్టె విరచడానికి, ఎందరైతే విశ్వాసులుగా మారారో వాళ్ళందరినీ కూడా వీళ్ళతో చేర్చడానికి, కలుపుకోవడానికి ఈ 3 విషయాలు కూడా అక్కడ ఆ కానుకలను వినియోగించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అందుకని మనము ఇట్టి సేవ చేయుచున్న మరి సంఘ కాపర్లకు, సంఘ సేవకులకు మరి ఏ రకంగా మనం ఇవ్వాలి? ఎక్కడైనా ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే ప్రజెంట్ నేను ఇది చేస్తే నాకేమిస్తావు అనే ఈ యొక్క జనాల్లో ఉందంటే అది అలవాటు అయిపోయింది. ఎలాంటి అలవాటు అంటే నేను ఏదో ఇస్తే నాకు ఏదో వస్తుంది. పోనీ అలాగే మనం అనుకుందాం. మరి కష్టపడి సంఘ సేవకుడు దేవుని సేవ చేస్తున్నప్పుడు వారి కుటుంబాన్ని పోషించే బాధ్యత సంఘానికి ఉంది, సంఘములో ఉన్న విశ్వాసులకు ఉంది. ఎందుకు ఉందంటే వాళ్ళ బిడ్డలను, వారి కుటుంబాన్ని, అందరినీ విడిచిపెట్టి దేవుని సేవ విషయంలో వాళ్ళు మరి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆ విషయంలో మనము ఏం చేయాలంటే సంఘ విశ్వాసం ఏం చేయాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా అవసరతల నిమిత్తం, దేవుని నిమిత్తము, అలాగే విషయంలో ఆ విషయంలో తప్పనిసరిగా కానుకలు ఇవ్వాలి. అందుకనే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఉపదేశిస్తున్న ఆ సేవకుడు ఉపదేశించే వారికి చదవండి ఒక్కసారి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, వాక్యోపదేశం పొందిన వారు ఉపదేశించే వారికి ఏంటండి? మంచి పదార్థంలో అన్నిటినీ భాగం ఇవ్వాలండి. పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్పారు? డైరెక్ట్గా చెప్పారు, వారికి 10వ వంతు ఇవ్వాలి. అక్కడున్న ఆ బిడ్డలందరికీ కూడా, అక్కడ ఉన్న మరి దేవుని వెంబడిస్తున్న పరిశుద్ధులందరికీ కూడా అది స్ట్రిక్ట్లీ కాషన్, అది హెచ్చరిక, నో డౌట్. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ మనలో మనమే
ఆలోచించుకొని మన అభివృద్ధి చెందిన కొలది దేవునికి ఇవ్వాలనేది ఒక నిబంధన, విధి. అక్కడ విధి, ఇక్కడ విధి. అంతే. కాకపోతే ఏంటంటే అక్కడ కండిషన్ ఉంది, ఇక్కడ కండిషన్ లేదు. దానికన్నా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎలా అంటే నీ హృదయంలో నిశ్చయించిన కొలది, నీవు అభివృద్ధి చెందిన కొలది సంఘంలో మరి సువార్థికులకు కానీ, సేవకులకు కానీ, సంఘ కార్యక్రమాలు కూడా ఇవ్వాలి. అందుకని ఏం చేయాలంటే ఉపదేశం పొందిన వాళ్ళు, ఉపదేశించిన వారికి అన్నిటిలో ప్రథమ ఫలం ఇవ్వాలండి. అలా ఇచ్చినట్లయితే ఆ సంఘం అభివృద్ధి పడుతుంది, ఆ సేవకుడు కూడా మరి ముందుకి పని చేయడానికి అవకాశం ఉంటుంది. లేదనుకోండి మరి ఆ సంఘాలు కుంటుపడిపోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఇంకోసారి విషయం చూద్దాం, చూడండి. 1 కొరింథీ 9:13-14 కూడా సువార్త ప్రకటించే వారికి తప్పనిసరిగా ఈ యొక్క సంఘ కాపరి కానీ, సంఘ సేవకులు కానీ ఏం చేస్తూ ఉంటారు? మరి కొత్త ఆత్మలను రక్షించడానికి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉంటారు. అటువంటి స్వార్థను ప్రకటించే వారికి మనము ప్రతి విషయంలో కూడా వారికి మనం మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న ఆర్థిక స్థితిని బట్టి ఆ ఒక్క సేవకుడికి కానుకలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి సంఘము అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా స్థానిక సంఘంలో ఉన్న సేవకుడికి మనం చాలా గొప్పగా చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఉపదేశించబడుతున్న మనకు గొప్ప సంగతులు, మన విశ్వాసాన్ని బలపరచడానికి, మనము కూడా దేవుని సేవలో ఉపయోగపడడానికి ఎంతో ప్రోత్సాహకరమైన దేవుని సత్యవాక్యాలను మనకి వివరిస్తున్నారు. కాబట్టి అట్టి ప్రకారముగా వారికి మనం ఇవ్వటంలో వెనకంజ వేయకూడదు, ఇవ్వాలి. అలాగే ఇచ్చిన సంఘాలు చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతాయని నేను కోరుతున్నాను. సార్ అయిపోయిందా 30 minutes? ఓకే, నేను రెండు విషయాలు మాకు చెప్తాను. అది ఆత్మ సంబంధమైనది ఏదైతే మనం విత్తుతున్నారో అలాగే ఆత్మ సంబంధమైన ఫలాలు కూడా మనం పొందుతాం. మత్తయి సువార్త 10:10 పనివాడు తన ఆహారంకు పాత్రుడు. చాలా మంది నేను ఇచ్చిందంతా కానుకలు, మరి దేవుడికి ఇస్తున్నానో సేవకుడికి ఇస్తున్నానో అని మధ్యలో ఆలోచనలో కొంతమంది ఇస్తూ ఉంటారు. ఇది కేవలం దేవుని పని చేయడానికి, సంఘానికి, దేవుని సేవలో మరి వాడబడుతున్న మరి సంఘ కాపర్లు కానీ, అది సంఘ సేవకులకు కానీ ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ధనము విషయంలో ఆలోచన చేస్తే ధనవంతుడు ఎవరో పరలోకం చేరుతారా? చేరు. అది సామెతలు 11:28 తెలియజేశారు. ఇంకొక మాట, వెదజల్లి ఇచ్చేవాడు గొప్పగా ఉంటాడు, మరి పిసనతరంగా ఇచ్చేవాడు లేమిని కొని తెచ్చుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థకులారా, అలాగే దేవుని సేవకులారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ నేను తెలియజెప్పేది ఏదంటే, చూడండి, ఇయ్యుడి మీకు ఇవ్వబడును. అది ఎందుకు ఇస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. రెండవదిగా మీరు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతోనే తిరిగి మీరు ప్రతిఫలం పొందుతారు. దీన్ని చేసి అని చెప్పారు మలాకీ గ్రంథంలో 3:10. దేన్ని చేసి? ఇలాగ ఇవ్వటంలో ఇలాంటి అభ్యాసం మీరు చేసిన ఎడల ఆకాశ వాక్యాలు విప్పి పట్టరానంత విస్తారమైన దీవెనలు మీకు కుమరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, నమ్మకాన్ని ఎన్నడూ ఒమ్ము చేసేవాడు కాదు. కాబట్టి మనం ఇచ్చిటిలో అటువంటి స్వభావం కలిగి, అటువంటి మాట ఆలోచనతో దేవుని కానుకలు సేవకులకు ఇచ్చినట్లయితే మనం చాలా ఆశీర్వదించబడతాం. అన్నిటికన్నా ముఖ్యంగా అపోస్తల కార్యం 11:35 ఏం చెప్పాడంటే, పుచ్చుకొనుటి కంట ఇచ్చుట ధన్యం. మనం ఇచ్చి ఆ ధన్యత పొందాలి. కాబట్టి దేవుడు అది మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న బిడ్డలకు తెలియజేశాడు. అలాగే ఇప్పుడు ఉన్న క్రొత్త నిబంధన కింద జీవిస్తున్న మన క్రైస్తవులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి చాలా ఎక్కువ మంది పుచ్చుకున్నట్టు అంటే ఏదో ఎప్పుడు ఇన్కమింగ్ ఓన్లీ అవుట్ గోయింగ్ ఉండదు. కాకపోతే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. ధన్యత అంటే ఆనందభరితులు, సంతోషంగా ఎప్పుడు ఉంటారు. మనందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఇచ్చుటలో వారు మాదిరిగా మనం ఉండాలి. కాబట్టి ఈ కొద్దిపాటి సమయాన్ని నాకు అనుగ్రహించిన మరి ఈ అధ్యక్షుల వారికి, అలాగే ఈ ప్రాంతంలో మరి ఈ దినాన్ని ఈ రకంగా విశాఖ ప్రీచర్స్ పెళ్లి వారి ద్వారా ఈ యొక్క చిన్న సభను మరి ఈ చిన్న సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా, మనందరినీ కూడా దేవుడు సదాకాలం దీవించిన గాక. వారి సంఘాల్లో మరి అలాగే వారి యొక్క సేవకుల్ని బాగా అభినందించేటట్లు, ప్రోత్సహించేటట్లు వారికి కానుకలు ఇవ్వాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే